రెండు తెలుగు రాష్ట్రాల ఎస్ న్యూస్ టీవీ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తూ నిరంతరాయంగా ఆవిర్భవిస్తున్న ధాన్యం మర మిల్లులు మరియు ఉక్కుడు మిల్లులు, అధునాతన యంత్రములు అనేకం. ఈ ధాన్యపు మిల్లుల నుండి విడుదల అవుతున్న కాలుష్య వ్యర్థాలు, నీరు, చిట్టి, తవుడు, ఊక మరియు సన్నని సూక్ష్మమైన నూగు మొదలగు ప్రాణాంతక విషపానీయాల్లో విడుదలై భూగర్భ జలాలలో మరియు గాలిలో కలుషితమైనా కానీ సదరు పరిశీలన పొల్యూషన్ బోర్డు కంట్రోల్ అధికారులు ఎక్కడున్నారు? సదరు యాజమాన్యంతో మిలాఖతై మామూళ్ళు, ముడుపులు, ప్యాకేజీలు పెద్ద మొత్తంలో అందుతున్నాయి కనుకనే చోద్యం చూస్తూ ఉండిపోతున్నారు అంటున్న స్థానిక ఆయా ప్రాంతాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొందరు వడ్ల మిల్లుల యాజమాన్యం గులాబీ పాలనలో ప్రభుత్వానికి రైతులను అడ్డంగా దోచుకున్న సంఘటనలు అనేకం అంటున్న విశ్లేషకులు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. త్వరలో కమింగ్ సూన్ మీ ముందుకు మీ ఎస్ న్యూస్ లైవ్ టీవీ ఛానల్. తిరుపతిలోని ఇక్కడ స్థానిక ప్రజలు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు ఆ రైస్ మిల్ దగ్గరికి వెళ్ళి చూడగా దాని నుంచి దుర్గంధమైన వాటర్ బయటకు వస్తుంది. అది యాక్చువల్గా అవుట్లెట్ అనేది బయటికి ఇవ్వడం అనేది చేయకూడదు. ఆ లోపటే దశల వారీగా దాన్ని మార్పు చేసి కేవలం ఫిల్టర్డ్ వాటర్ మాత్రం బయటికి పంపించాలి. అది నిబంధనలకు విరుద్ధంగా ఉన్నదనేది ఐడెంటిఫై చేయడం జరిగింది. అదేవిధంగా ఆ రైస్ మిల్ నుంచి ఊక రావడం వలన స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు ఒక 1 కిలోమీటర్ రేడియస్లో ఉన్న ప్రజలు కూడా ఇబ్బందులు పాలవుతున్నారు. అది నీటి స్టోర్ చేసేటువంటి ట్యాంకులలో కలవడము, ఆ బకెట్లో వాటర్ కలవడంలో కూడా జరుగుతుంది. ఇట్లాంటి ఫిర్యాదులు మేము గమనించాము, స్థానికంగా కూడా పరిశీలించడం జరిగింది. మా పై అధికారులకు తెలియజేసి దీనిపైన చర్యలు తీసుకుంటాము. ఆ రైస్ మిల్ వరకు కూడా నోటీసులు ఇవ్వడం జరుగుతుంది. సార్, ఇప్పుడు మీ ఎదురుగా ఒక వాటర్ బాటిల్ ఉంది. ఈ వాటర్ అనేది కాలువ నుంచి వచ్చే పక్కనటువంటి బోర్, ఒకటి హ్యాండ్ బోర్ ఉంది. ఆ హ్యాండ్ బోర్లో వచ్చి వాటర్ పట్టినటువంటి వాటర్ ఇది, దాన్ని కూడా పరిశీలించడం జరిగింది.